అన్నయ్య, మైక్ ప్రాపర్‌గా వర్క్ చేస్తుంది కదా! రేపు ఎటువంటి లోపాలు ఉండకూడదు. అన్ని బాగానే పని చేస్తున్నాయి అమ్మా. శనివారం బాగానే పని చేస్తాయి, ఆదివారం వస్తే మందలు తీర్చేస్తాయి. అవును స్నేహ, 3 సార్లు చెక్ చేస్తాం. ఒకసారి మైక్లో మాట్లాడితే మౌనంగా ఉండే మనసులు కూడా స్పందిస్తాయి. నిజమే. కానీ ఒకవేళ మైక్ పనిచేయకపోతే నా ముఖం చూస్తే చాలు. నా మాటలే పాస్‌వర్డ్‌గా పనిచేస్తాయి. నీ మాటలు విని పాస్టర్ గారు కూడా రాగాలు మార్చేస్తారేమో! ఇవాళ అన్నీ బాగానే ఉన్నాయి. రేపు దేవుడు సహకరిస్తే వేదికపై బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాం. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా నా బ్రతుకు దినములన్నిట యెహోవా నిన్నే స్తుతించుచుందును. నా బ్రతుకు దినములన్నిట యెహోవా నిన్నే స్తుతించుచుందును. నిన్నే స్తుతించెదను, నిన్నే స్తోత్రించెదను, నిన్నే స్తుతించెదను, నిన్నే స్తోత్రించెదను, నిన్నే కీర్తించెదను. నా బ్రతుకు దినములన్నిట యెహోవా నిన్నే స్తుతించుచుందును. ఆరాధ్య, సేవలో మనసున్న వాళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేరు. మన పని సిద్ధంగా ఉండాలి. అన్నీ ఓకే అయితే నాకో డౌట్. రేపు మైక్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయకపోతే ఆ బాధ్యత ఎవరి మీద పడిద్ది? ఇది ఖచ్చితంగా శత్రువు లూసిఫర్ గారి పని. రాత్రి మన స్పీకర్ల దగ్గర బైబిల్ పెట్టి నిద్రపోవాలి. చూడు జూలీ, మనం చేసేది దేవుని పని. మనం ఏ చిన్న తప్పు చేసినా దేవుని పని బలహీనంగా చూపుతుంది. అయితే చాలు, ఈరోజు నైట్ మన ప్రార్థన సౌండ్ సిస్టమ్ కోసమే. ఆరాధ్య, ఈ 3 పీసెస్ సెట్ నీకు బాగుంది. ఎక్కడ కొన్నావు? మాదే ముందులే, బీసెంట్ రోడ్కి వెళ్తే 1000 రూపాయలకి 4 జతలు. మీరంటే రిచ్ కదా. ఇదంతే, జస్ట్ 5Kనే. నీ వాచ్ స్నేహ. అదా, నువ్వు వాచ్మెన్ అంకుల్ జాలిగా చూసారని వాచ్ ఇచ్చేసా. నీ టోటల్ అవుట్ఫిట్ కాస్ట్ ఎంత? అదా, చెప్తా విను. దిస్ ఇస్ ఫ్రమ్ జర్మనీ, దిస్ ఇస్ ఫ్రమ్ పోలాండ్, దిస్ ఇస్ ఫ్రమ్ ఇయరింగ్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అండ్ దిస్ వాచ్ ఫ్రమ్ వాషింగ్టన్. పెట్టుకురాలేదా, అది మర్చిపోయాను. దీనుడా అజేయుడా ఏంటి సంగతి చెప్పు. ఈరోజు మ్యాథ్స్ పీరియడ్లో ఏం జరిగిందో గుర్తుందా జూలీ? మ్యామ్ చెప్పిన మ్యాథ్స్ ఫార్ములాల కన్నా ఇంట్లో చెప్పిన మమ్మీ రెసిపీలో బాగా క్లారిటీగా గుర్తున్నాయి. అవునే బాబు, మ్యాథ్స్ కంటే చర్చిలో పాడే నిషి పాట బాగా అర్థమవుతుంది. వాచ్ మర్చిపోయినట్లు ఎవరో మన కోసం ఫార్ములా కోసం అయితే ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత పాటల ప్రాక్టీస్, తర్వాత ప్రేయర్ ఉంది, అంతే కదా? అవును, ఈరోజు చర్చిలో లవ్ ఫీస్ట్ ఉందంట, కానీ ఏం చేస్తారో తెలియదు. ఈరోజు అమ్మ బిర్యానీ తెస్తాను. ఒకవేళ పాట మిస్ అయినా బిర్యానీ ఇస్తాను. అయితే నువ్వు లవ్ ఫీస్ట్కి వచ్చేది ప్రేమతో కాదు, బిర్యానీ కోసం. అంతేగా, బిర్యానీ కోసమేగా. బిర్యానీ కోసం కాకపోతే ఇంకేంటి, మనం దేవుణ్ణి ప్రేమిస్తే బిర్యానీ మనల్ని ప్రేమిస్తుంది. ఏంటి ఈరోజు స్నేహ రాలేదు? ఈరోజు మన ఇద్దరు పాట పాడారా? ఏమైందన్నా? ఏంటి బంగారం ఇలా పడుకున్నావు? నీ మాటలు నీ పాటలు మాకు కావాలి కదరా. ఏంటమ్మా?
ఆంటీ స్నేహ ఎక్కడుంది? లోపల ఉందిరా, వెళ్ళండి. ఏంటమ్మా స్నేహ, ఈరోజు చర్చ్లో మైక్ ఖాళీగా మిగిలిపోయింది. నువ్వు మిస్ అయ్యావు మైక్ని. నేను కామెడీ చేశా కానీ అది పాస్ కాల. నన్ను మర్చిపోలేదే మీరు? నేను బాగానే ఉన్నాను. నన్ను మర్చిపోయారు అనుకున్నాను. ఇంతకీ ప్రేయర్ ఎలా జరిగింది? అసలు ఏం జరిగిందో తెలుసా? చర్చ్ లో ఫుల్ కామెడీ చేసేది తెలుసా? అసలు ఏసైకి ఎంతమంది శిష్యులురా? 13. ఏసై ఎన్నో రోజు తిరిగి లేచాడురా? లెక్క అక్కడ నేను లెక్కేసానన్నా. నువ్వు లెక్కలేదులే. నువ్వు చెప్పు. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, దేవుడవయ్యా, దేవుడవయ్యా. ఒక చిన్న మాట. అయితే ఈ పాటకి ఒక చిన్న ప్రమాదం జరిగిందండి. ఈ పాట ఎవరో ఈ పాటని ఎక్కడో నమ్మకమైన దేవుడవయ్యా అని పాడాడండి. అది నమ్మకమైన దేవుడవైనా నా ప్రాసది. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసా. ఇది సెంటెన్స్ ఫార్మేషన్. ఇది పాటలో ఒక లైన్కి ఇంకొక లైన్కి కనెక్షన్ ఉంటుంది. నువ్వు ఒక్క చిన్న అక్షరం మార్చినా దాని ఫ్లేవర్ పాడైపోద్ది. సాహిత్యం ఎక్కడ మార్చకండి, ఒక్క అక్షరం కూడా మార్చకండి. వాళ్ళకి చెప్పండి దేవుడు వయ్యా కాదు దేవుడు వైనా అని. పాడండి, ఇప్పుడు పాడండి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. వెరీ గుడ్. ఇప్పుడు మన మధ్యలోకి పాస్టర్ జోసెఫ్ గారు వచ్చి వాక్య పరిచర్లో మన ముందుకు తీసుకెళ్తారు. దగ్గరే ఇల్లు, నడుచుకుంటా వెళ్ళిపోతున్నాను. వాళ్ళ మనవడు ఆడుకుంటున్నాడు రోడ్డు మీద. వీడు చూసేసి వాళ్ళ అమ్మమ్మతో చెప్పేశాడు, అమ్మమ్మ జోసెఫ్ గారు మన ఇంటికి వచ్చేస్తున్నాడు అన్నాడు. వీడి ఆవిడందంట, ఇప్పుడు అర్థమేట ఏది టైం కాకుండా పని పాట ఏలాపాలం లేదంట సేవకులకి. సర్లే ఆలాపాలం లేదు, టైం లేదని ఓ కొనుక్కుంటుందంట. సర్లే అని ఇప్పుడు అర్థమేంటే బాబా ఒలే అప్పుడు పప్పలు అనుకుంటున్నారంట. వాళ్ళు ఏమనుకుంటున్నారో పప్పలు, నాకేం తెలుసు. వాళ్ళ పాపను కాకేసి ఒలే ఇలా రావా, ఇదిగో ఈ పప్పలన్నీ తీసుకొచ్చి దీని కింద అందంట. వాళ్ళ పాప వచ్చి మొత్తం పప్పలు ఆవిడ చూస్తుందో నూతన వస్తుందో తెలియలేదు, రెండు కలిపి కొట్టేస్తుంది ఆవిడ. సర్లే ముసుగు వేసేసింది ఆవిడ, పెట్టేసింది. సర్లే నేను యథారీతికి వచ్చేసాను. హాయ్ గారు వందనాలు అండి, వందనాలు బాగున్నారు అంటుంది. ఇందాకేముంది ఎలా పాలా లేదు. సర్లే కూర్చున్నాను, మంచిలు తాగుతానన్నాను. ఈవిడ వచ్చేసాడు మళ్ళీ. ఎవడో బయటికి వెళ్ళాడు, మనవడ వచ్చేసాడు. వందనాలండి అన్నాడు. యారా బడికి వెళ్ళలేదురా అన్నాను. ఆగండి ఒక మాట చెప్తాను మీకు అన్నాడు. వీడేం చెప్తాడు అనుకున్నాను. చెప్పరా అన్నాను. మీరు వస్తున్నారని మా అమ్మమ్మ పప్పలు దాచేసింది ఎందుకోండి. ఆ లోపల బయటికి లాగేసాడు ఆడిని. ఊరుగా ఎందుకమ్మా అని కొడతా, నేను వస్తే పప్పలు దాచేస్తామండి మీరు అన్నాను. ఊరికండి మీరు వస్తే పప్పలు ఎందుకు దాస్తాం, మేము ఎందుకు దాస్తాం, మేము ఓ కంగారు పడిపోతుంది, మాట తడబడిపోతుంది. నీ పప్పంలాగా ఎందుకమ్మా, పేద ఏదో పెట్టింది అలాగా. ఎవడు కట్టదు, ఇంటి పక్కడు కూడా కట్టదు, వాసన కూడా రానవదు. అంత పిచ్చినారు సంఘానికి. చెప్పు అధ్యక్షురాలు, బాగా చెప్పు అమ్మా. అంటే మీ ఊళ్ళో కూడా ఉన్నారా? అది ఉంటేనే అయ్యి వస్తాయి మాటలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రాహాము దాచాడా? దాస్తే ఏమైపోయాడు? చనిపోను. ఏది ఎక్కువ ప్రేమిస్తావో అదే దేవుడిని యొద్ద నుండి నోరు తెరవండి. అది ఆస్తే కావచ్చు, అందమే కావచ్చు, సౌందర్యమే కావచ్చు, డబ్బే కావచ్చు, ఆస్తే కావచ్చు, ఏదైనా సరే దేవుడి కంటే భూలోకములు ఏదైనా ఎక్కువ ప్రేమించావో అది పతనం చేసేస్తాడు దేవుడు. జాగ్రత్త.
స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు తెలియలేదు ఎందుకు ప్రేమించొద్దు అన్నట్టు చెప్పరా. మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తే వాడు మనకు ఏమవుతున్నాడు? దూరం అవుతాం కాదు, శత్రువు అయిపోయి మన పగ పెట్టుకుంటున్నాడు. అందుకని ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు, నన్ను ప్రేమించు, నా రాజ్యానికి ఏమవుతావు? పాత్రుడవుతా. అందుకని అబ్రాహాము దేవుడు మాట నెరవేర్చి దేవుడికి అర్పించేశాడు. ఎవరిని? ఇస్సాకుని. అందుకని భక్తుడు పాడాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన. మళ్ళీ తగ్గిపోయింది సౌండ్. ఇది దరువు. నీ ఓపిక లేదా, అది ఓపిక లేదా? ఒకసారి ఏంటి ఇలా కొడుతున్నారేంటి? ఆవిడ బొత్తిగా రాత్రి నా ముందే కూర్చుంది ఒక అమ్మాయి, మాచర్ల, ఇంక లోపలికి వెళ్ళాలి. ఆవిడ నాకేస్తుంది పొగ. ఏంటి ఊరికో రకం మనుషులు నాయన. అదే తల కట్టింగ్ అలాగేసేమిటిరా, పంచుకో కరిచేసినట్టు కరిచేసిందా? అందరు చేతులు పైకి ఎత్తాడు ఒకసారి ఫుల్గా నన్ను ఎత్తుకుంటారేంటి? ఇలా 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 కొట్టాలి కదా. ఇప్పుడు కాదు మనుషులు నాయన. బాబు తమ్ముడు ఎత్తుకో. నీవు చేసి పైకి చేతులు పైకి ఎత్తి కొట్టాలి. నీవు చేసి ఉపకారముల పైకి. అలా చూడడం ఏంటి? దిష్టి బొమ్మలాగా అలా చూస్తుంది ఏంటిరా? కలయకలేవేంటి మీలో? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో కరుణామయుడు లాగా యాక్ట్ చేసేస్తుందంటే ఆవిడ ఇలాగా ఆలిపోయి, అమ్మలారా నా కోసం ఏడవద్దు అని యాక్ట్ చేసేస్తుందంటే ఆ అమ్మాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆవిడ నిద్ర అవుతుందో చూస్తుందా? పైకి ఎక్కేందండి మీద అసలే బాగోలేదు మేము పెడుతుంటే. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తు. లోరీ ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను, నీ తట్టు కనులెత్తు ఆను, నేను నీ తట్టు. వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? పృథ్వీ. ఏ క్లాస్గా కొడుతున్నావా? పెళ్ళయిందా? కొట్టు, చప్పట్లు కొట్టండి. అలాగా పెళ్లి చేసుకో త్వరలో, ఇంకా బాగా కొడతావు. అన్నయ్య పెళ్ళయింది నీకు? అన్నయ్య సమర్పణ, ఏక సమర్పణ. వెరీ గుడ్. సమర్పణ. ఆయన నాలాగా లేడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ ముగ్గురు ఎలా బాగా యాక్ట్ చేస్తున్నారండి కరుణామయుడిలాగా. మరి ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో కానీ సిలువే ఒకటి తక్కువైంది వాళ్ళకి. అబ్బాయి ఈ రాత్రి సిలువ చెక్కేసి వాళ్ళకి ఇచ్చేయండి నాయన, మొత్తం ఊరంతా తిరిగేస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా ఏలాడిపోతున్నారు అమ్మలారా. అయితే మరి మా చెల్లి
ఆదివారం సాక్ష్యం చెప్పింది, సోమవారం రెడీ అయ్యి ఆ ఏలూరు బస్సు ఎక్కి ఉద్యోగం జాయిన్ అవడానికి వెళ్తుంది. మీ మాటలు మీ అల్లరి చూసి నా జ్వరం కూడా పారిపోయింది. జ్వరం వెళ్ళిపోయిందేమో కానీ మేము మాత్రం నీ చుట్టూ ఉండిపోయాం. ఈ ట్యూషన్ లో ఈ స్కూల్లో చిరాకు వచ్చేస్తుంది బాబు. స్నేహ, మీ అమ్మ చేసే పొడి చాలా బాగుంటుంది. ఒకసారి నా బాక్స్ లో పడితే మైండ్ లో లెక్కలు కూడా సరిగ్గా పడవు. మరి మీ అమ్మ చేసిన వేపుడు అన్నం పెట్టిన బాక్స్ చూస్తే చాలు లెక్కలు తప్పుతాయని మా మ్యాథ్స్ మాస్టర్ చెప్పారు. ఓహో, ఎప్పుడు పాట పాడే స్నేహ గారేనా ఇక్కడ టిఫిన్ తింటుంది? చర్చిలో మైక్ ఆఫ్ అయిన ఫుడ్ మాత్రం ఎప్పుడు ఆన్ లోనే ఉండాలి. అనిత, నీకు కావాల్సిన బిర్యానీ అయితే మా ఇంటికి రా. ఓహో, నువ్వేనా బాడీ గార్డ్ లా మాట్లాడుతున్నావు? మాట మెల్లగా చెప్పానని బలం లేదనుకుంటున్నావా? సరే, నా పేరు ఆరాధ్య. నేను అరవను, కానీ నా మాట ఒక్కసారైనా గుండెని తాకుతుంది. నా కాలు కింద తాట లేకపోవచ్చు, నా మాటకి బేస్ ఉంటుంది. నాకు మాట తక్కువైనా బలం ఎక్కువ. ఇదే ఆరాధ్య స్టైల్. అబ్బో, ఆరాధ్య, నువ్వు నా కోసం ఎంతలా స్టాండ్ తీసుకుంటావు అనుకోలేదు ఆరాధ్య. అబ్బా, నీ కోసం కాదులే, మీ అమ్మ చేసే పొడి కోసం. మీకోసం ఎంతకైనా రెడీ స్నేహ. నీళ్లు లేని మిరపకాయల రుచే ఉంటుంది, అలాగే నా జీవితంలో మీరు లేకుండా స్నేహం ఎలా ఉంటుంది? బిజినెస్ అంతా లాస్ వచ్చింది. ఇంట్లో చూస్తేనేమో ఎదిగే ఆడపిల్ల ఉంది, ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు లేవు. ఒక పక్కనేమో అప్పులోళ్ళు, బ్యాంక్ వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో ఏంటో తెలియట్లేదండి. స్నేహ చూస్తే పెద్ద పెద్ద చదువులకు వచ్చేసింది. మన పరిస్థితి ఏమో ఏంటో ఇలా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. తన భవిష్యత్తు ఏమవుద్దో ఏంటో, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు వరకే మనకు దేవుడు ఎంతగానో సాయం చేశాడు, ఇప్పుడు కూడా మనకు దేవుడు ఎంతగానో సాయం చేస్తాడు. ఏం కాదండి, దేవుడే మనకు తోడుగా ఉన్నాడు, ఆయనే నడిపిస్తాడు. ఏంటిది, ఏం మాట్లాడట్లేదు? ఏమైంది దీనికి? స్నేహ, ఏమైంది అలా ఉన్నా? మా ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మా ఇంట్లో పరిస్థితుల గురించి నీకు తెలీదు. మా స్నేహితురాలు బాధగా ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా? చెప్పు స్నేహ, మేము ఎవరికి చెప్పం. ఈ విషయం బయటికి పోతే మా నాన్నగారు తలదించుకోవాల్సి వచ్చింది. దయచేసి మీరు ఎవరికి చెప్పొద్దు. ఈ విషయం నా కుటుంబానికి, నా దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. స్నేహ శరీరంగా బలంగా ఉన్న లోపల సెంటిమెంట్లు ఎక్కువే. మేము నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. నీ కుటుంబానికి దేవుడు మంచి మార్గం చూపించాలి. అమ్మా నాన్న జాగ్రత్త అమ్మా. సరే, సరే. అమ్మా, ఏంటమ్మా పాస్టర్ గారు వచ్చారు? అదే అమ్మా. ఏవే ఇట్రా. అమ్మా, అమ్మా,
అందరికీ వందనాలు. ఒక చిన్న ప్రకటన. మీకు స్నేహ వాళ్ళ కుటుంబం తెలుసు కదా, వాళ్ళ కుటుంబం ఎన్నో రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. మనం ఒకరికొకరు అండగా నిల్చోవాలి. కాబట్టి వీరు వారి కోసం ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ చిన్న ప్రకటన దేవుడు దీవించును గాక. కాలింగ్ బెల్ కొడదామా? ఉన్నారా లేదా చూద్దాం అసలు. అయ్యో ఏంటండి మీ పరిస్థితి ఎలాగైపోయింది? ఎంత చక్కగా బ్రతికే వాళ్ళు ఇలా అయిపోయింది. అయినా వెనకాల ఎదిగే ఆడపిల్ల ఉంది కదా, అవన్నీ చూసుకుని మీరు చేసుకోవద్దు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు చెప్పండి. మా ఇంట్లో ఎప్పుడు కూర సర్ది కూర మిగిలిపోయే ఉంటది. మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఇగో శాంతి గారు నేను చేసి పెడతామండి. మీరేం మొహమాట పడకండి. ఏం కావాలో చెప్పండి. మీకు కావాలంటే మీరు తీసుకొచ్చి నేను ఇస్తాను. మీరు ఏ మొహమాట పడబాకండి. ఇదిగోండి ఈ రోజు పప్పు కూర మిగిలింది, తీసుకోండి. ఏమున్నాయి అనుకుని ఎగసి పడిపోయింది కదా. మొహం కూడా చూసేది కాదు. దిగేసుకుని మేడలో అన్ని వేసుకుని తనకే ఉన్నాయి పట్టు చీరలు అన్నట్టు ఉండేది. కాదు, అది ఏదో తప్పు చేసేది, అందుకని దేవుడి లేకపోతే ఇలాంటి శిక్ష చేయడు. బాగా ఎగిరెగిరి పట్టదు. తగిన శాస్త్రి జరిగింది, బాగా జరిగింది. ప్రార్థన సరిగ్గా చేసి ఉండరు. మన వెళ్ళిపోతాడా. స్నేహ కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు. మరి నుంచోడానికి వచ్చావా? ఇలాంటి అట్టకారాలే వద్దు. ఏమైంది స్నేహ అలా మాట్లాడుతున్నావు? మిమ్మల్ని నమ్మి నా విషయాలు, మా ఇంటి పరిస్థితి గురించి చెప్తే మీరేమో ఇలా చేశారు. మీ వల్ల నా తల్లి తలదించుకోవాల్సి వచ్చింది. మీ వల్ల మా బంధువుల దగ్గర, మా పక్కింటి వాళ్ళ దగ్గర మా అమ్మ తలదించుకోవాల్సి వచ్చింది. మీరు నా స్నేహితులని చెప్పుకోవడానికే చిరాగ్గా ఉంది. మీకు ఏది చెప్పినా ఆటగానే ఉంటుంది. ఏంటి స్నేహ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటి? మేము ఎవరికి చెప్పలేదు, ఒక్క విషయం కూడా బయట పెట్టలేదు. స్నేహ, దేవుని ముందు మేము ప్రామిస్ చేసాం, మమ్మల్ని నమ్ము. మిమ్మల్ని నమ్ముకోవద్దని ఇప్పుడు ప్రూవ్ చేశారు. ఇంకా నాతో మాట్లాడకండి, నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఇంకా మీతో నేను ఉండను. స్నేహ అలా కాదే, ఉండవే, నా మాట వినవే. మన స్నేహ కూడా ఈ కాలేజ్ లోనే జాయిన్ అయింది. మనకు డబ్బులు లేకపోయినా, మన స్థాయి కాకపోయినా తన కోసం జాయిన్ అయింది. మన స్నేహ మాట్లాడు ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైనా మాట్లాడిద్దో లేదో. ఏంటి థియేటర్లో కూర్చున్నావు? మన స్నేహ మన ఎదురుగానే ఉంది, మాట్లాడు. రా ఆరాధ్య, ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఒకసారి మాట్లాడితే బుజ్జి మళ్ళీ మన బుజ్జి ఇలా మారిపోయిద్ది. ఫస్ట్ అటెంప్ట్ నువ్వే చెయ్యి. నువ్వు కామెడీ బాగా చేస్తావుగా. అన్నా 2 minutes. స్నేహ అక్కడే ఉంది, పద. హలో మేడం, మీ కాఫీలో ఉప్పు ఉందా, షుగర్ ఉందా? తన డ్రెస్ చాలా బాగుంది కదా, తన అవుట్ఫిట్ కాస్ట్ ఎంత అడుగుదామా? ఏమండి, మీ డ్రెస్ కాస్ట్ ఎంత? అదైతే నాకు తెలిసే. దిస్ ఇస్ ఫ్రమ్ జర్మనీ, దిస్ ఇస్ ఫ్రమ్ పోలాండ్, దిస్ ఇస్ ఫ్రమ్ ఇంగ్లాండ్, దిస్ ఇస్ ఫ్రమ్ వాషింగ్టన్. పెట్టుకు రాలేదు, మర్చిపోయాను. ఏ స్నేహ ఆగు ఒకసారి, నా మాట విను. ఏ స్నేహ, ఏం చెప్పాను నేను, వచ్చి కూర్చో. అన్నా కాఫీ. సారీ అన్నా కాఫీ. నీకు మౌనం అంటే తెలుసా స్నేహ? నువ్వు హాయ్ అని చెప్తే చాలనుకున్న రోజులు చాలా ఉన్నాయి, కానీ నువ్వు మమ్మల్ని పట్టించుకోలేదు. ఒకరోజు మన స్నేహం మళ్ళీ తిరిగి వస్తే, బీరకాయ కూరలా ఉడికితే మొదటి ముద్దకి గుమగుమలాడుతూ జ్ఞాపకాలన్నీ బయటకు వస్తాయి. నీకు ఈ డైలాగులన్నీ ఎక్కడ వస్తాయి బాబు? క్యాంటీన్ లో నూడిల్స్ కొంటే డైలాగ్స్ బోనస్ చేస్తున్నారేంటి? స్నేహ, మా పేర్లు వింటేనే బెంచ్ నుంచి వెళ్ళిపోతున్నాం, మీకు బాధగా లేదా?
మాకు చాలా బాధగా ఉంది స్నేహ. నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమించావో ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. కానీ ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటేనే అదే పెద్ద మాకు శిక్షగా ఉంది. స్నేహ, నీతో ఒక నిమిషం మాట్లాడాలి, టైం ఇస్తావా? నువ్వేం మాట్లాడొద్దు, కానీ నేను చెప్పింది విను చాలు. వినిపించుకోవాలా? నేనేం వినిపించుకోవాలి? నేనేం రేడియోనా? నువ్వు మాతో మాట్లాడకపోతే మేము నీతో మాట్లాడకుండా ఉంటామా? నేను చెప్పేది ఒకసారి విను స్నేహ. మన మాటలు కాదు, మన మౌనం కూడా బాధగా ఉంటుంది. ఆ మౌనమే ఇప్పుడు దాకా నన్ను కాపాడుకుంటూ వచ్చింది. నా చిన్న వయసులో ఒక తప్పు జరిగింది, అది నా జీవితాన్ని మార్చేసింది. మా ఇంట్లో ఏడుపులు, నా తల్లి కంట్లో నీళ్లు, మా నాన్న ఒంటరి పనులు, నీ వల్ల ఇవన్నీ ప్రారంభం అయ్యాయి. స్నేహ, మేమేం చెప్పలేదు, ఇది నిజం. ఓన్లీ మేము ప్రేయర్లో పెట్టాం అంతే. అందరూ అలాగే చెప్తారు. ఏంటి ఇప్పుడు మిమ్మల్ని నమ్మాలా? బుజ్జి, నేను నిజంగా బయటపడలేదు, దేవునికి మాత్రమే చెప్పాను. నువ్వు మాట్లాడతావని ఎంతగా ఎదురు చూసాం. నువ్వు మౌనంగా ఉన్న ప్రతిరోజు మా గుండె ముక్కలైపోయింది. నీ ఒక్క మాట కోసం మేము ఎంతగానో ఎదురు చూసాం. మీరే చెప్పండి. ఫర్గివ్ చేయడం అంటే మాటతో జరిగేది కాదు. మీరేం చెప్పినా నేను వినను. ఇంకా నన్ను వదలండి. ప్రేమలో శక్తి ఉంటుంది స్నేహ. మౌనం వెనుక నువ్వు ఉంటే ఆ మౌనాన్ని కూడా మేము ప్రేమించగలం, కానీ మమ్మల్ని పూర్తిగా పోగొట్టుకోవద్దు. హలో ఆంటీ. హలో. జూలీని హాస్పిటల్లో పెట్టాము. తను చిన్నప్పటి నుంచి రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతుంది కదా, త్వరగా రండి స్నేహాన్ని తీసుకుని. చాలా సీరియస్గా ఉంది. అమ్మా స్నేహ, నీకు ఒకటి చెప్పాలిరా. చెప్పమ్మా. నీ స్నేహితురాలు జూలీ ఉంది కదా, తనకు బాగాలేదంట, సీరియస్ గా ఉందంట, హాస్పిటల్లో జాయిన్ అయిందంట. ఏం జరిగింది? ఏమైంది? ఎప్పుడు? ఎందుకు స్నేహ అలా సీరియస్ గా మాట్లాడుతున్నావు? నీ స్నేహితురాలకు అంత సీరియస్ గా ఉంటే వెళ్ళి చూసొద్దాం పద హాస్పిటల్. వాళ్ళకి నాకు సంబంధం లేదమ్మా. అమ్మా, ఎవరో చేసిన తప్పుకి ఎందుకురా నీ స్నేహితురాలను తప్పుగా ఆలోచన చేస్తున్నావు? నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు రా స్నేహ. వాళ్ళు మనకు చేసింది మర్చిపోయారా? తప్పు చేసిన వాళ్ళని క్షమించమంటున్నారు. నేను ఆ తప్పుని మర్చిపోలేను, క్షమించలేను. వాళ్ళు చాలా మంచి వాళ్ళు రా స్నేహ, ఎందుకు అలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? ఏంటమ్మా, నీకు అని పిచ్చి పట్టింది? వాళ్ళ గురించి నాకు గొప్పలు చెప్తున్నావు. అలా కాదురా స్నేహ, ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, మొన్న ఒక రోజు మన ఇంటికి పాస్టర్ గారు వచ్చారా. పాస్టర్ గారికి కూడా ఎవరో చెప్పారంట మన సంగతి గురించి, మన గురించి. అలాగే సంఘస్థులకు కూడా ఎవరో చెప్పారంట. అంతేకాని నీ స్నేహితులు ఏం చెప్పలేదురా. నువ్వు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను వాళ్ళు చాలా బాగా ప్రేమించారు, వారిని క్షమించరా. నువ్వు ఒకసారి వెళ్ళి చూసిరా స్నేహ. నీ పేరు చెప్తుంటే వాళ్ళ కళ్ళలో కన్నీళ్లు తిరుగుతున్నాయి. అంటే ఏంటి ఇప్పుడు? వాళ్ళు మంచి వాళ్ళని చెప్తున్నావా? వాళ్ళని నమ్మమని చెప్తున్నావా? వాళ్ళు నిజంగా నన్ను ప్రేమించారా? నీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు నీకు తోడుగా ఉన్నప్పుడు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నువ్వు తోడుగా లేకపోతే నిన్ను నువ్వు క్షమించుకోలేవురా. మనస్పర్ధల చేత ఎందుకు స్నేహ మనిషిని దూరం చేసుకుంటున్నావు? మనసులో ఎందుకురా ఇంత ప్రేమ పెట్టుకుని అంతలా బాధపడుతున్నావు? ఆరాధ్య, జూలీకి ఎలా ఉంది? జూలీని ఎప్పుడు హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు? వచ్చావా స్నేహ? ఇప్పుడు దాకా నిన్నే కలవరిస్తుంది. నిన్న రాత్రే డిశ్చార్జ్ చేశారు. ఫైనల్ స్టేజ్ అని చెప్పారు. వెళ్ళు స్నేహ, ఒకసారి చూసిరా. వెళ్ళు. నా వల్ల కాదు, నాకు భయంగా ఉంది. ఏం కాదులే స్నేహ, చూసొద్దు. నా వల్ల కాదు ఆరాధ్య, నేను ఉండలేను. ఏం కాదు స్నేహ, ఒకసారి వచ్చి చూద్దురా. ఏం కాదు స్నేహరా. ఏం కాదు కదా. ఏం కాదులే స్నేహరా. జూలీ, సారీ జూలీ, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు. మీరెంత నన్ను ఓదార్చాలని చూసినా నేను మాత్రం గోడలా మిగిలిపోయాను. మన ముగ్గురం ఎప్పటికీ ఒకటే జూలీ. మన ముగ్గురులో ఒక్కరు లేకపోయినా మనం లేం. జూలీ, నీ చేయి పట్టుకొని ఎంతకాలం అయిందో. మీ ఇద్దరు నన్ను ఎంతో ప్రేమించినంతగా నేను మిమ్మల్ని ప్రేమించలేకపోయాను. అమ్మ చెప్పింది మీరెవరికి చెప్పలేదని, దేవునితో తప్ప ఎవరితో చెప్పలేదని. నేను మిమ్మల్ని చాలా శిక్షించాను జూలీ, మాటలతో కాదు, మౌనంతో. జూలీ,
నా మాటలు వింటున్నావా? నన్ను క్షమించు జూలీ. జూలీ, జూలీ. ఆరాధ్య, ఆరాధ్య. ఏమైంది స్నేహ, ఏమైంది? స్నేహ ఇటు రా. స్నేహ, స్నేహ. జూలీ. నన్ను క్షమించు జూలీ. ఒక చిన్న తప్పు మన ఇద్దరిని వేరు చేసింది. ఒక్కసారి కన్ను తెరుచు చూడు జూలీ. నా జీవితం మొత్తం నీ స్నేహానికి అంకితం చేస్తాను జూలీ. జూలీ. వీళ్ళు మాటలు లేక మౌనమయ్యారు. మౌనం మనసుల మధ్య గోడ అయింది. ఆ గోడ కూలక ముందే ఒక మనసు ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. ఎవరు తప్పు చేయకపోయినా అపార్థాలు, స్నేహాలు చంపేశాయి. కోపం కంటే క్షమించడం బలమైనది. మనసులో ఉన్న అనుమానం స్నేహాన్ని కాల్చేస్తుంది. ఒకసారి క్షమిస్తే ఆ రోజు మీ గర్వం తగ్గొచ్చు, కానీ ఒకసారి మౌనం వదిలి పెట్టకపోతే మీ జీవితంలో ఒక మనసు తగ్గిపోతుంది. మాటలు మాట్లాడడం సులభమే, కానీ మౌనం వల్ల ఎప్పటికీ మాట్లాడలేని పరిస్థితి రాకముందే మాట్లాడడం, అదే అసలైన స్నేహం. స్నేహం అంటే తప్పు చేసిన వాళ్ళని క్షమించడమే కాదు, తప్పు లేకపోయినా క్షమించడం. ఎందుకంటే కోపం కన్నా మనిషి ముఖ్యం. స్నేహ, ఆరాధ్య, జూలీ. మాటలు ఆగిపోయాయి, కానీ జ్ఞాపకాలు ఉండిపోయాయి. స్నేహ తన కోపాన్ని వదిలి ఉంటే ఈరోజు ఇంత కంటతడి ఉండేది కాదు. స్నేహ తన స్నేహితురాల్ని కాపాడలేకపోయింది. ఈరోజు మీరు మీ స్నేహాన్ని కాపాడుకోండి. ఈరోజు మీ ఫ్రెండ్తో మాట్లాడడానికి ఒక మెసేజ్ చాలు. రేపటికి ఆలస్యం కాకుండా ఆ మొదటి మెసేజ్ ఈరోజే పంపండి. క్షమించండి. రేపటికి ఆ మనిషి మీ ముందు ఉండకపోవచ్చు,